पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। మకర రాశి గురించి కొన్ని రహస్యాలు మనం చదువుకున్నాం. అందులో మూడో విషయం ఏమిటంటే క్రితం క్లాస్లో చదువుకున్నది, the initiates in their turn are being subjected to the impact of energies from Scorpio, Capricorn and Pisces. An inflow of force from each of the three crosses. These three forces enable the initiates to take the third initiation. సో 3 క్రాసెస్లోనూ 3 ప్రధానంగా ఉండేటువంటి రాసులు ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడి మీద ప్రభావం చూపడం అంటే జరుగుతుంటుంది. కార్డినల్ క్రాస్కి సంబంధించినంత వరకు మకర రాశి, అలాగే ఫిక్స్డ్ క్రాస్కి సంబంధించినంత వరకు స్కార్పియో, మ్యూటబుల్ క్రాస్కి సంబంధించినది పైసెస్. ఈ 3 రాసులు కూడా ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడి మీద ప్రభావం చూపుతుంటుంది. అలాగే ఒక సామాన్యంగా ఉంటున్నటువంటి వాడి మీద, జనరల్గా ఒక సాధకుడు వాడి మీద 3 రాసులు పనిచేస్తుంటాయని చెప్పి చెప్పుకున్నాం. అవి ఏమిటంటే టారస్, లియో, స్కార్పియో. ఈ 3 ఒకటి కొంత మామూలు వాళ్ళ లెవెల్, సాధకుల లెవెల్లో ఉన్నట్టుంది. టారస్, లియో అండ్ స్కార్పియో. ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఇవి 3 పనిచేస్తుంటాయి, స్కార్పియో, క్యాప్రికార్న్ అండ్ పైసెస్. సో పైసెస్ ఆ వివరాలన్నీ కూడా మనం చదువుకున్నాం. దాని గురించి మనం మళ్ళీ క్యాప్రికార్న్ ఇది కార్డినల్ క్రాస్, ఇవన్నీ కూడా ఇనిషియేట్ లెవెల్లో. అందు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం, ఉత్తరాయణం రోజు ఆయన్ని దర్శించడానికి వాళ్ళకి ఒక ధ్యానం చెప్పారు. ధ్యానం ఏమిటంటే పొద్దునే వైకుంఠ ఏకాదశి రోజున 18 మంది ఒక ట్రయాంగులర్ షేప్లో కూర్చోవాలని చెప్పాను. చెప్పి అంటే ఇదంతా కూడా ఏంటంటే మకర రాశి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందడానికి ఈ రహస్యాలన్నీ కూడా మనం చెప్పారు. ఒక ట్రయాంగిల్ షేప్లో కూర్చోవాలి 18 మంది. కూర్చుని వాళ్ళు ఇంకా వివరంగా ఏంటంటే గురువు మధ్యలో ఉంటాడు, 18 మంది ఆ ట్రయాంగిల్ షేప్లో కూర్చుంటారు. కూర్చుని వాళ్ళు ప్రణవాన్ని ఉచ్చరిస్తారు, ఓంకారాన్ని ఉచ్చరిస్తారు. ఇది అక్కడ ఆ రోజున ఇచ్చినటువంటి జ్ఞానం. కనుక అలా క్యాప్రికార్న్కి ఉండేటువంటి ఇది కార్డినల్ క్రాస్కి సంబంధించినటువంటిది. దాని యొక్క రహస్యాలు చాలా చెప్పుకుంటూ ఉన్నాం మనం ఇంకా. అలాగే స్కార్పియో కూడా మనకి అది మనం దీనికి సంబంధించినటువంటిది, ఫిక్స్డ్ క్రాస్కి సంబంధించినది. ఆ రహస్యాలు కూడా నిన్న మనం క్లాస్లో కొంతవరకు మనం చెప్పుకున్నాం. It will interest you to note that average humanity is therefore subjected to the influences of 3 major signs at this time and conditioned by potencies coming from each of the 3 crosses. సో ప్రధానంగా రాశి చక్రం 12 అయినా ఈ 3 రాసులు ఒక ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడి మీద ఎక్కువగా ప్రభావం చూపడం అంటూ ఉంటుంది. This present man with the responsibility of choice. ఇవి వాటిలో ఒక చాయిస్ ఆఫ్ యాక్టివిటీ అంటే వాడికి ఇస్తాయి. అంటే నువ్వు ఎటువంటి యాక్టివిటీ నువ్వు స్వీకరిస్తావు, ఎటువంటి విధంగా నీ జీవితాన్ని గడుపుతావు అంటుండేదిగా ఈ 3 కూడా 3 వాడికి అందివ్వబడతాయి. ఈ 3 రాసుల నుంచి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వాడికి అందివ్వబడుతుంటుంది. దేన్ని వాడు సెలెక్ట్ చేసుకుని ముందుకు పెడతాడనేటువంటిది వాడికి ఇవ్వబడినటువంటి సాధన. Evoking their free will, their trend
towards self-determination. Their established decision at this time of world crisis. ఏది సెలెక్ట్ చేసుకుంటావు? మ్యూటబుల్ క్లాసెస్ సెలెక్ట్ చేసుకుంటావా? ఫిక్స్డ్ క్లాసెస్ సెలెక్ట్ చేసుకుంటావా? కార్డినల్ క్లాసెస్ సెలెక్ట్ చేసుకుంటావా? ఏది? సో అది వాడికి ఇస్తారు. యూ విల్ నాట్ దట్ ది వరల్డ్ డిసైపుల్స్ ఆర్ రిలేటెడ్ టు ద మాస్ ఆఫ్ మెన్ త్రూ దేర్ రెస్పాన్సివ్నెస్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎమనేటింగ్ ఫ్రమ్ జెమినీ. అందరూ కూడా వరల్డ్ డిసైపుల్స్ వీళ్ళందరూ కూడా జెమినీ ప్లానెట్ ద్వారా, జెమినీ రాశి ద్వారా మాస్ ఆఫ్ పీపుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎక్కువగా చేయడం అంటే చేస్తుంటారు. మాస్ ఆఫ్ మెన్ త్రూ దేర్ రెస్పాన్సివ్నెస్ టు ఇన్ఫ్లుయెన్సెస్ emanating from Germany and to each other through Scorpio. ఈ వరల్డ్ ఈ డిసైపుల్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఒకరికి మధ్యలో స్కార్పియో ద్వారా లింకప్ అవుతుంటారు. మాస్ ఆఫ్ పీపుల్ని లింకప్ చేసుకోవడం త్రూ జెమినీగా వాళ్ళు లింకప్ చేసుకుంటారు. అంటే ఏంటి? స్కార్పియో ద్వారా లింకప్ అవ్వడం అంటే ఏంటంటే ఒకళ్ళు ఒక చోట కూర్చొని సాధన చేస్తుంటారు, ఇంకొకరు గురువు ఇంకో చోట కూర్చొని సాధన చేస్తుంటారు. వీళ్ళందరూ వరల్డ్ ఆఫ్ డిసైపుల్స్. వీళ్ళందరూ ఒక్కొక్క చోట ఒకళ్ళు సాధన చేస్తుంటారు, వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. ఇది ఇంతవరకు బాగుంది. జెమినీ ద్వారా మాస్ ఆఫ్ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే వాళ్ళ యొక్క రచనల ద్వారా, వాళ్ళ యొక్క వాక్కు చేత చుట్టూతో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళకి ఓ చక్కటి జీవన విధానం, ఓ చక్కటి వాళ్ళకి చక్కటి ప్రవచనాలు చెప్పడం, ఇవన్నీ వాళ్ళు చేస్తుంటారు. రైటింగ్స్ ఇవ్వడం, బుక్స్ రాయడం, ఇలాంటివన్నీ వాళ్ళు చాలా చేస్తుంటారు. And to each other through Scorpio. This produces in them the capacity to respond to test. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కెపాసిటీ టు రెస్పాండ్ టు టెస్ట్ టు ఏ సెన్స్ ఆఫ్ ది విజన్ త్రూ ది ఇల్యూమైన్డ్ ఐ ఆఫ్ టారస్. సెన్స్ ఆఫ్ ది విజన్ ఒకటి ఉండాలి. ఇల్యూమైన్డ్ ఐ ఆఫ్ టారస్ అంటే మంచి జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం యొక్క కన్నుగా వాడు ఇది ఉండాలి. తర్వాత దీనివల్ల ఏంటంటే స్కార్పియో అంటే స్కార్పియో ఏంటో ఇంకొకటితో స్కార్పియోగా ఉండడం అంటే పక్కన ఉన్నటువంటి వాడు ఎవడో వీడికి తెలియకుండా ఉండాలి. ఇప్పుడు మనం బై ఛాన్స్ మనం ఏదైనా ట్రైన్ ఎక్కాం అనుకోండి, బయలుదేరి నేను రోజు క్లాస్ చెప్పుకుంటానని వచ్చిన ప్రతి ప్రయాణికుడికి, మన పక్కన వచ్చిన ప్రతి ప్రయాణికుడికి మనం చెప్పక్కర్లేదు. సో యూ షుడ్ బి సైలెంట్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధనలో ఉన్నట్టు అంటే సైలెన్స్ ఉంటే వాడు సాధకుడు అండి. వాడు ఎక్కువ అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండి పలుకు చల్లగాను, కొంచెం మ్రోగినట్లు కనకము మ్రోగున విశ్వదాభిరామ వెండ్రోయం. అంతే. కొంచెమే నీళ్లు ఉన్నాయనుకోండి, ఓ శబ్దం చేస్తుంటాయి. పూర్తిగా నిండు కొండ ఉందనుకోండి, అది ఎటు కదలదు, అలా ఉంటుంది. అంతే. అలా ఉండాలి ఎప్పుడు. వీడు సాధనలో ఉన్నాడంటే నీ గురించి 10 మందికి చెప్పక్కర్లేదు. నాకు ఇదొచ్చు అదొచ్చు ఏం చెప్పక్కర్లేదు. బాగా తెలుసుకోండి. మనకి ఇదొచ్చని చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? వాడికి తెలియక్కర్లేదు. బాగా తెలుసుకోవాలి. మనకు జ్యోతిష్యం వచ్చు, మన హోమియో వచ్చు, ఇవన్నీ వేరే చెప్పక్కర్లేదు. మనం వాడికి ఏదో సహాయం అన్న కావాల్స్తే అది మనం చేయగలమా లేదా, అదొక్కటే మనకు సంబంధం. అంతే. నిజానికి ఉదాహరణకు వాడు హోమియో మందు అవసరం అనుకోండి, వాడి నోటి నుంచి వాడు పలుకుతాడు. మనం చెప్పక్కర్లేదు, నేను హోమియో డాక్టర్ నీకు కాంటే మందు ఇస్తాను, అవసరం లేదు. బీ సైలెంట్. అంతే. వాడికి మందు అవసరం నీ ద్వారా ఇవ్వబడాలంటే వాటి నోటి నుంచి ఏమంటే నాకేంటే మంచి తలనొప్పిగా ఉంటుంది, ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నాను, ఇంకా వీలైతే హోమియో డాక్టర్ గారిని అడగాలని అనుకుంటున్నాను అంటే అప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే నేను హోమియో డాక్టర్ మీకు మందు కావాలంటే నేను ఇవ్వగలను, ఇదిగోండి పలానా మందు వేసుకోండి, అంతవరకు ఫినిష్. నా దగ్గర 10 వాళ్ళు వస్తారు, ఏం మాట్లాడకూడదు అసలు ఎక్కువ. స్కార్పియో అంటే సైలెన్స్ బాగా పెట్టుకోవాలి. ఎంత సైలెంట్గా ఉంటే అంత స్కార్పియో యొక్క రహస్యాలు దర్శనం అవుతాయి. సైలెన్స్ బాగా అబ్జర్వ్ చేయాలి. మన గురించి అంటే విషయంలో మనం బాగా కంప్లీట్ సైలెన్స్ ఉండాలి. పక్కన వాడికి మన గురించి ఏం తెలియక్కర్లేదు. ఇప్పుడు ఇంతసేపు చదువుకుంటాం మన ఇన్ని గ్రంథాలు ఇన్ని రోజులుగా. మాస్టర్ జ్వాల్గుల్ గారి గురించి ఏం తెలిసింది మీ అందరికీనంటే ఏం చెప్తాం? మనందరం ఏం చెప్పలేము. ఏం తెలియదు మనకు ఆయన గురించి. మనకి ఏది అవసరం అంతవరకు ఆయన జ్ఞానం ఇచ్చారు అని చెప్తే నేనేం చేస్తున్నానో నీకెందుకు అంటాడు ఆయన అడిగితే. నా పని నాకుంది, నీకు ఇష్టమైతే వీళ్ళతో చదువుకోలేదా పుస్తకం మూసి పక్కపడేసిపో, అంతే. నేనేం చేస్తున్నానో, ఏ దేశంలో ఉన్నానో, నాకు ఎంతమంది శిష్యులు ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్ని నీకెందుకు? అలా దట్ ఈస్ స్కార్పియో. అలా ఉంటారు అన్నమాట. అందు గురించి సాధనలో ఉన్న వాళ్ళందరూ కూడా స్కార్పియో అని చెప్తున్నారు. And to use their power of individuality through a developed personality through the potency of the Leo. Developed personality. And to use their power of individuality through a developed personality. Personality ఎలా డెవలప్ అయి ఉండాలంటే వీళ్ళు ఇండివిజువాలిటీ రిఫ్లెక్ట్ అయ్యేటువంటి పర్సనాలిటీ ఉండాలి.
సోల్ అనేటువంటిది రిఫ్లెక్ట్ అయ్యేటువంటిదిగా ఉండాలి పర్సనాలిటీ. సోల్ ఏం చెప్తుందో అది మైండ్ గ్రహించుకోగలగాలి, అదే కోరాలి ఆస్ట్రల్ ప్లేన్లో, అదే ఆచరించగలగాలి భౌతికమైనటువంటి లోకాలు ఫిజికల్ ప్లేన్లో. అది దట్ ఈస్ కాల్డ్ డెవలప్డ్ పర్సనాలిటీ త్రూ ది పొటెన్సీ ఆఫ్ లియో. అది దేని ద్వారా సిద్ధిస్తుందంటే లియో వలన సిద్ధిస్తుంది. సో లియో వలన ఏం జరుగుతుందంటే వీడి కాన్షియస్నెస్ చక్కగా విచ్చుకున్నది. డెవలప్డ్ పర్సనాలిటీగా ఉన్నటువంటి వాడు కాన్షియస్నెస్ విచ్చుకోవడానికి వాడు అర్హుడు అవుతాడు. అది లియో వలన అది సిద్ధిస్తుంది. Initiates are brought into relation to the world disciples through the constellation Scorpio. Initiates are brought into relation to the world disciples. పరమ గురువులు వాళ్ళ డీటెయిల్స్ అన్న చెప్తే కదండి మనకు ఉపయోగం. కొన్ని క్లాస్ చెప్పుకుంటూ పోతే ఏమిటి ఉపయోగం అని అనుకుంటే వాళ్ళు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. నీకు సంబంధించిన పని కాదు, అది బాగా గుర్తుపెట్టుకో అన్నాడు. నీ పనుల్లో పొద్దున సాయంత్రం ప్రేయర్ చేసుకోవడం అంతే. నీతోటి కనెక్టివిటీ అవసరం అనుకుంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు నీతోటి. నీతోటి కనెక్టివిటీ అవసరం లేదనుకుంటే మనం అరిచి కీ పెట్టుకున్నా, వాళ్ళకి మెయిల్స్ పెట్టినా, ఫోన్లు కొట్టినా, ఏం చేసినా మన నెంబర్ బ్లాక్ చేసి పక్క పడేస్తారు. అలా వాళ్ళు అవసరమైతే వాళ్ళే ఫోన్ చేస్తారు. అది త్రూ స్కార్పియో అన్నారు. వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన లైఫ్ మీద పడుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే పేరు ఏదైతే మనం ఏం చేస్తాం, కుతుభూమి గారు ఏం చేశారైతే మనం ఊరిగా 10 మందికి నా కుతుభూమి గారు కనబడ్డారని చెప్పుకోవడం మనకు వస్తుంది. కానీ ఆయన కుతుభూమి గారా మౌర్య గారా ఏం చేస్తావు నువ్వైతే పేరు తెలుసుకో. నీకేం కావాలో అది నీకు ఇచ్చేసాం కదా, అయిపోయింది కదా. మా పేరు తెలుసుకుని వాళ్ళు ఇద్దరు కాదు, వాళ్ళ శిష్యులు ఇంకెవరో వచ్చారు మన దగ్గరికి. సో వాట్ అంతే. సో అందుగురించి వాళ్ళు వరల్డ్ ఆఫ్ డిసైపుల్స్కి ఇనిషియేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు త్రూ స్కార్పియో వాళ్ళు లింకప్ అవుతారు. అంటే వాళ్ళు కనెక్టివిటీలోకి వచ్చారా రాలేదా అంటే తెలియనటువంటి రహస్యంగా వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళు అంటే బేసిక్గా స్కార్పియో బాగా వీడు ఇచ్చేసుకోవాలి. వరల్డ్ ఆఫ్ డిసైపుల్ అనగానే స్కార్పియో యొక్క ప్రభావం వీడి మీద బాగా పరిచారు. వీడు ఏం చేస్తున్నాడు ఏమిటి అన్నటువంటిది పక్కన గదిలో ఉన్నటువంటి కూడా తెలియకుండా ఉండేటువంటి రహస్యమైనటువంటి జీవన విధానం వీడు కలిగి ఉంటారు. ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు సాధన. మే నాట్ బి రిక్వైర్డ్ విత్ జనరల్ థింగ్స్, అది మీ ఇష్టం, అది జనరల్ థింగ్స్ ఎలా. బట్ సాధనకు సంబంధించినంత వరకు మాత్రం అంటే ఒక చోట ఎక్కువ మాట్లాడేయడం అంటుంటే మిగిలిన చోట్ల కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇన్ జనరల్ లైఫ్ అన్నటువంటిది ఒక డిసిప్లైన్గా వెళ్ళాలి చక్కగా. అనవసరం మన పర్సనల్ విషయాలు వాడి గురించి చెప్పి అవసరం లేదు కదా. మేము బయలుదేరి మేము బట్టలు కొనుక్కున్నాను నిన్న, ఫలానా షాప్లో వెళ్ళుకున్నాం, ఇంత డబ్బులు పెట్టుకున్నాం, ఎందుకు అవన్నీ వేరే వాడికి? ఎక్కడ కొనుక్కుంటేందుకు వాడికి అదే పని. సో ఇన్ జనరల్ మన మౌత్ చాలా కంట్రోల్గా పెట్టుకోవాలి. అది పెద్ద సాధన. into relation to the world disciples through the constellation Scorpio to the hierarchical center through Capricorn. Hierarchical center through Capricorn. Initiates Scorpio, hierarchical center through Capricorn. సో వాడు ఉన్నటువంటి స్థితిలో నుంచి వీటికి ఇలా ట్రయాంగిల్స్ ఏంటి ట్రైన్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఇలా చక్కగా ఫామ్ అవుతుంటాయి. ఇప్పుడు హైరార్కీ నుంచి చక్కగా వీడిని గైడ్ చేస్తున్నాడు అంటుంది. అలా ఉంటుంది. కొంత మొదట్లో స్కార్పియో నుంచి వీడికి గైడెన్స్ అందుతూ ఉంటుంది, పరమ గురువుల నుంచి ఇనిషియేషన్. హైరార్కీ నుంచి ఇంకొంత గైడెన్స్ వస్తుంటుంది. అంటే వీడు మెట్లు ఎక్కుతున్న కొద్దీ వీడి యొక్క గైడెన్స్ అంటున్నది ఎవరి నుంచి రావాలనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకుంటారు. Capricorn into the mass through Pisces, the sign of all world saviors. మాస్ త్రూ Pisces 10 మందికి చక్కగా ఒక 1000 మందికో 1,00,000 మందికో ఎంతమందికో సంబంధించినటువంటి కార్యక్రమం చేయాలిట అంటే అప్పుడు వీడికి Pisces నుంచి వీడికి ప్రధానమైనటువంటి ఇది వస్తుంది. మాస్ ఆఫ్ పీపుల్ని అడ్రస్ చేయడానికి దానికి కావాల్సిన అనుగ్రహం అంతా కూడా వీడికి మేనరాశి నుంచి వస్తుంది. 7 constellations are therefore predominantly brought into a close combination at the present moment of crisis and are responsible for world affairs as they are found today. So 7 constellations ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో ప్రధానంగా వాటి యొక్క ప్రభావం చూపుతున్నాయి. క్యాన్సర్, క్యాప్రికార్న్ ఈ రెండు కూడా కార్డినల్ క్రాస్కి సంబంధించినటువంటిది. బోత్ గేట్స్ స్టాండ్ వైడ్ అన్నారు, ఇచ్చినటువంటి మంత్రం ఇది. బోత్ గేట్స్ స్టాండ్ వైడ్. ఈ రెండు కూడా గేట్స్, ఒకటి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి గేటు, ఒకటి దక్షిణాయన పుణ్యకాలంలోకి గేట్స్. బోత్ గేట్స్ స్టాండ్ వైడ్ అన్నారు. కొందరు క్యాన్సర్కి
ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, కొందరు క్యాప్రికార్న్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. 2 గేట్లు తెరిచబడి ఉంటాయి కార్డినల్ క్రాస్కి సంబంధించినప్పుడు. తర్వాత టారస్, లియో, స్కార్పియో ద ఫిక్స్డ్ క్రాస్. ద డిసైపుల్స్ డామినేట్ ద వరల్డ్. ఫిక్స్డ్ క్రాస్కి సంబంధించినంత వరకు టారస్ ఒకటి, లియో ఒకటి, స్కార్పియో ఒకటి, ఈ 3 ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి ఈ సృష్టిలో. సో ఈ 3 కూడా ఫిక్స్డ్ క్రాస్. ఫిక్స్డ్ క్రాస్ అనగానే డిసైపుల్స్ వాళ్ళు ఎక్కువగా ఇది. తర్వాత జెమినీ, పైసెస్ ద మ్యూటబుల్ క్రాస్. వరల్డ్ సాల్వేషన్ ఈజ్ పాసిబుల్ టుడే. సో అంటే ఈ సృష్టిలో జెమినీ అండ్ పైసెస్ ద్వారా వరల్డ్ సాల్వేషన్ అంటే చక్కగా జరుగుతుంటుంది. మ్యూటబుల్ క్రాస్ సంబంధించినంత వరకు ఈ 2 రాసులు, ఫిక్స్డ్ క్లాస్ సంబంధించినంత వరకు ఇందులో చెప్పినటువంటి టారస్, లియో, స్కార్పియో. కార్డినల్ క్లాస్కి సంబంధించినంత వరకు క్యాప్రికార్న్, క్యాన్సర్. ఇలా ఈ 7 రాసులు అంటే ఉన్నటువంటి 12 రాసుల్లో 7 signs ఆర్ షోయింగ్ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ది వరల్డ్ క్రైసిస్ అని అన్నారు, ఆర్ రెస్పాన్సిబుల్ అన్నారు. The exoteric and the exoteric planetary rulers of Capricorn are the same, and Saturn rules the career of the man in this sign, no matter whether he is on the ordinary or the reversed wheel, or whether he is on the mutable or the fixed cross. When he has taken the third initiation and can consciously mount the cardinal cross, he is then released from the ruling of Saturn and comes under the influence of Venus, who is governor or ruler of the hierarchy, which is that of the crocodiles. So exoteric and exoteric planetary rulers of Capricorn. సో మనకి ఈ క్యాప్రికార్న్కి ఎక్సాట్రిక్ గాను ఎసాట్రిక్ గాను ఉన్నటువంటి రూలర్స్ ఇద్దరు కూడా ఒకటే. అది మనం గతంలో చెప్పుకున్నటువంటి పాయింటే. మనకి క్యాప్రికార్న్కి వచ్చినప్పటికి వేనస్ అంటున్నది మనకు ఒకటి చెప్పారు హైరార్కీ లెవెల్లో. తర్వాత ప్లానెటరీ లెవెల్లో వచ్చినప్పుడు క్యాప్రికార్న్కి సాటర్న్ ఇచ్చారు. సో ఆర్థోడాక్స్ గాను డిసైపుల్ గాను ఉన్నప్పుడు వీడికి సాటర్నే రూలర్గా ఉంటారు. ఒక హైరార్కీ లెవెల్కి వెళ్ళినప్పుడు మాత్రం వీనస్ వీడికి ప్రధానంగా వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే జరుగుతుంది. సో అందు గురించి ఎక్సాట్రిక్గా ఉన్న ఇసాట్రిక్గా ఉన్న సాటర్న్ ఈజ్ మెయిన్లీ కంట్రోలింగ్ ఆర్ మెయిన్లీ వర్కింగ్ త్రూ క్యాప్రికార్న్. అది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఫిక్స్డ్ క్లాస్లో ఉంటుంటే ఒక సాధకుడికి శని, ఒక సామాన్యంగా పనిచేస్తున్న వాడికి శని, ఇద్దరికి శని బట్టి ఉంటాడండి మనం భాషలో చెప్పుకోవాలంటే. అంటే సాధనలో ఉంటుంటే వాడికి చాలా కష్టంగా ఉంటుంది సాధన. రోజు పొద్దున 6 గంటలకి స్నానం చేసి ప్రేర్ చేయడం అంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు, చెప్పుకున్నంత ఈజీ కాదండి, అలా ఉంటుంది. అలాగే రోజు ఆఫీస్కి వెళ్ళి పని చేసుకురావడం, ఇంట్లో భార్య పిల్లల్ని చక్కగా చూసుకోవడం, ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాడు ఆఫీసర్ ఏదేదో మాట్లాడుతుంటాడు, వాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాడి దగ్గర తేడాగా మాట్లాడితే మన ఉద్యోగంలో తీసేయచ్చు. ఇలా వాడికి ఒక రకమైనటువంటి కష్టాలు ఉంటుంటాయి, వీడికి ఒక రకమైన కష్టాలు ఉంటాయి. అందు గురించి అంటే కష్టాన్న రూపంగా మనం శనిని చూస్తాం కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇన్ జనరల్ హిస్టారిక్గా శని చేసేటువంటి రహస్యాలు చాలా ఉంటాయి, చాలా ఎంతో నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా శని విప్పి చెప్తాడు. అది జరుగుతుంది శని ద్వారా. సో క్యాప్రికార్న్కి హిస్టారిక్ గాను ఎక్స్ట్రాట్రిక్ గాను సాటర్న్. ఆ థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయిపోయినటువంటి వాడికి వీనస్ ప్లానెట్ విల్ రూల్ క్యాప్రికార్న్. అప్పుడు క్రొకడైల్స్ అన్నారు ఆ స్థితిని. సో క్రొకడైల్ అనేటువంటిది వీనస్ ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్గా మనం తెలుసుకోవచ్చు. A reference to the tabulation heretofore given will show this. It is only when a man is up to the cardinal cross that the significance, purpose, and potencies of the creative hierarchies become clear to him, and the doors of entrance into all of them stand wide open. Doors of entrance into all of them stand wide open. అది జరుగుతుంది. సో ఎప్పుడైతే వీడు creative hierarchies అన్నారు. It is only when a man is upon the cardinal cross of the significance, purpose, and potential of the creative hierarchies. అంటే వీడిలో ఒక అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వీడు
జీవన విధానం చక్కగా ఒక బంగారు పుష్పంగా ఎలా అయితే ఉంటుందో అప్పుడు వీడి మీద వీనస్ ప్లానెట్ యొక్క ప్రభావం చూపుతుంటుంది. వీనస్ ప్లానెట్ ప్రభావం చూపడం అటువంటి జరుగుతున్నప్పుడు వీడు క్రియేటివ్ హైరార్కీస్ థర్డ్ అని చెప్పుకున్నాం. ఆ క్రియేటివ్ హైరార్కీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి వీడు లోన్ అవుతాడు. దాన్ని ఏమన్నారంటే కార్డినల్ క్రాస్లోకి ఎంటర్ అవడం అని చెప్పారు. సో క్యాప్రికార్న్ అంటున్నది కార్డినల్ క్రాస్కి సంబంధించినది, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. సో క్యాప్రికార్న్ కార్డినల్ క్రాస్కి వీడిని తీసుకెళ్ళడం అంటే జరిగితే సి క్యాప్రికార్న్ యొక్క సింబల్ ఏంటంటే ఆల్వేస్ మౌంటింగ్, మౌంట్. ఆ మౌంట్ ఎక్కడం అంటుండే చాలా అద్భుతంగా వాడు చేస్తాడు. ఏదో హాస్పిటల్ యొక్క సింబల్గా వేస్తాడు. మౌంట్ ఎక్కించడం అంటుండే చేస్తాడు, చాలా బాగుంటుంది. సో ఈ మౌంట్ అంటుండేది ఏంటంటే చాలా పవిత్రం అంటుండే. అందు గురించి కొండ మీద మనకి గుళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంటాయి. కొండ మీద ఉండడం అంటే చాలా హై ఎనర్జీస్ చాలా, అదంతా కూడా కొండ ప్రాంతంలో కాలం గడపడం. ఎందుకంటే అదంతా కూడా క్యాప్రికార్న్ సింబల్. అది మనం డైరెక్ట్గా క్యాప్రికార్న్ దర్శించండి అంటే మనం దర్శించలేకపోతాం కాబట్టి అక్కడ ఒక గుడి కట్టేశాడు. అనుచి అక్కడ కూర్చొని వెళ్ళాడని అక్కడ గుడి ఏర్పాటు చేశాడు. గుడి ఏర్పాటు చేసేటికి మనం అందరం కూడా వెళ్ళి కొండ మీద వెళ్ళి ఉండడం అటువంటి చేస్తుంటాం. లేదా కొండ మీదకి ఎందుకు వెళ్తాం, మనం హాయిగా రోడ్లు వేసుకుని ఇంత సిటీలో ఉంటున్నట్టు వెళ్ళాం. మనం ఇంత కొండ ప్రాంతానికి ఎందుకు వెళ్తున్నాం, మనం ఈశ్వరుణ్ణి లేదా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికంటే అక్కడ చాలా ఎనర్జీస్ అంటే క్యాప్రికార్న్ మనకి ఉంటూ ఉంటాయి. అందు గురించి కార్డినల్ క్రాస్ అంటే సిగ్నిఫికెన్స్, పర్పస్ అండ్ పొటెన్స్ ఆఫ్ ది క్రియేటివ్ హైరార్కీస్ బికమ్ క్లియర్. వీడికి వీనస్ ప్లానెట్ ఎప్పుడైతే రూల్ చేస్తుంటుందో వీటి తలుపులు అన్ని వైపులా చక్కగా తెరుచుకుని ఉంటాయి. అంటే తలుపులు అన్ని వైపులా చక్కగా తెరుచుకుని ఉంటాయంటే కనుక వీడు కార్డినల్ క్రాస్కి సంబంధించిన వాడు కాబట్టి చక్కగా వీడు ఈ క్రియేటివ్ హైరార్కీస్ యొక్క విధానంలో వీడు చక్కగా విచ్చుకొని పనిచేస్తుంటాడు. అప్పుడు వాళ్ళు వీడికి గైడెన్స్ అంటే డైరెక్ట్గా వాళ్ళు ఇవ్వడం అంటే జరుగుతుంది. On the mutable class and on the fixed class, we have the so-called green ray controlling not only the daily life of karmic liability upon the path of evolution, but also controlling the experience and the process of evolution. So, mutable class and fixed class lo unnattundu we have the so-called green ray. The reason for this is the Capricorn is an earth sign, and because the third and fifth rays work preeminently through this sign, embodying the third major aspect of divinity, active intelligence plus that of its subsidiary power, the fifth ray of mind. So, మామూలుగా మ్యూటబుల్ క్రాస్లోనూ ఫిక్స్డ్ క్రాస్లో ఉంటుంది వాడి మీద క్యాప్రికార్న్ యొక్క ప్రభావం ఎలా పనిచేస్తుందంటే బికాస్ ఇట్ ఈస్ ఎర్తీ సైన్, అంటే అందుగురించి దాని అంటే గ్రీన్ రే అన్నారు, ఎర్తీ సైన్. సో ఎర్తీ సైన్ కాబట్టి ఇట్ ఈస్ క్యాప్రికార్న్ ద్వారా ఒక్కొక్క రాశి ఏ రేస్కి సంబంధించినదో కూడా మనకు చెప్పారు ఆల్రెడీ. ఆ పాఠాన్ని ఒకసారి మీకు వెనక్కి చెప్పి చూసుకుంటే క్యాప్రికార్న్ బిలాంగ్స్ టు ద థర్డ్ రే అండ్ ఫిఫ్త్ రే. సో థర్డ్ రే ఇస్ రే ఆఫ్ ఇంటెలిజెన్స్, ఫిఫ్త్ రే ఇస్ కాంక్రీట్ నాలెడ్జ్. ఈ రెండు కిరణములకు సంబంధించినటువంటి విధానం అంతా కూడా మనకి క్యాప్రికార్న్ అందిస్తుంటుంది. అందుగురించి ఈ క్యాప్రికార్న్ ఏం చేస్తుంది అంటే preeminently through this sign, embodying the third major aspect of divinity, active intelligence. Active intelligence అంటున్నది థర్డ్ మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ. యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఒకటి, కాంక్రీట్ నాలెడ్జ్ ఒకటి. సృష్టి యొక్క రహస్యం అంతా కూడా యాక్టివ్ ఇంటెలిజెన్స్ చెప్పారు. సో ఈ రహస్యాన్ని వీడికి విప్పి చెప్పేయగలిగేటువంటిది రహస్యాలంతా కూడా క్యాప్రికార్న్ ద్వారా వీడి దర్శనం అవుతుంది. సృష్టి యొక్క రహస్యాలు ఎలా దర్శనం అవుతాయి, లేదా దర్శనం అవుతుంది వీడికి క్యాప్రికార్న్ యొక్క అనుగ్రహం ఉంటేనే సృష్టి యొక్క రహస్యం దర్శనం అవుతుంది. అది కాంక్రీట్ నాలెడ్జ్ వీడికి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది, అంటే చాలా వివరణగా చక్కగా అందివ్వబడుతుందండి. ఊరినే సృష్టి భగవంతుడు చేశాడు నువ్వు దండం పెట్టు, అది ఎవరికి కావాలి అలా చెప్తే అసలు భగవంతుడే లేడంటాను, అప్పుడేం చెప్తావు నువ్వు చెప్పంటాడు. అలా అంటే నీకు కళ్ళు పోతాయి అలా అంటారా అంటే అలా కాదు, చక్కగా వివరంగా చెప్పండి వాడికి. అప్పుడు దైవం ఉన్నాడు అనేటువంటిది నమ్మడం అనేటువంటిది అవసరం లేదండి, చక్కగా నీకు ప్రత్యక్షంగా దర్శనం అయిపోతుంది అది. సో దట్ ఈస్ కాల్డ్ కాంక్రీట్ నాలెడ్జ్ ఆఫ్ క్యాప్రికార్న్. అది ఇస్తున్నాడు క్యాప్రికార్న్ అంటే చక్కగా భగవంతుడు అనండి, లేదా ఒక తత్వం అనండి, లేదా వెలుగు అనండి, ఏ పదాన్ని మీరు వాడండి, దాని యొక్క దర్శనం అంటే మనకు అందించి చెప్పించేటువంటిది క్యాప్రికార్న్. అది కాంక్రీట్ నాలెడ్జ్. దీని గురించి ఉన్నటువంటి రహస్యాలు మనకి అవి పొడుపు కథగా ఇచ్చి దాని యొక్క వివరించి చెప్పించేటువంటిది అంతా కూడా యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నమాట. అంటే వీళ్ళలో
దాన్ని దర్శించగలిగేటువంటి ఇన్పుట్స్ వీడు స్వీకరించగలిగేటువంటి వీళ్ళు ఎక్కడైతే ఉందో చెప్పబడినటువంటి విషయాన్ని అంటే కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇదంతా కూడా మన బుర్రతోటి అర్థం చేసుకునేది అన్నట్టుగా అనిపిస్తుంటుంది. నిజానికి బుర్రతోటి అర్థం చేసుకోవడంగా కాకుండా ఇంకొంచెం హయ్యర్ ఆస్పెక్ట్స్ కావాలి అర్థం చేసుకోవడానికి. ఆ హయ్యర్ ఆస్పెక్ట్ ఏదైతే అంటామో దాన్ని వీడిలో గల యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నాడు. అంతే, ఒకటే ఒక అన్ని మైండ్ ద్వారా అర్థం అవ్వవు ఇప్పుడు కూడా. సో బ్రెయిన్ అక్కడ కళ్ళు అప్పచెప్పి ఎలా అయితే ఉంటుందో అలా బ్రెయిన్ అలా అప్పచెప్పి అక్కడ ఉంటుంది. వాడు దాని నుంచి ఇంకో అంతర్లోకాల్లోకి వెళ్తాడు, మెంటల్ బ్రెయిన్లోకి వెళ్తాడు. దానికి పైన బుద్ధికం, దానికి పైన ఆత్మికం. వాటిల్లో వీటి గురించి చక్కగా అవగాహన నిలబడటం అంటుంది. దాన్ని యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నారు. అది థర్డ్ ఆస్పెక్ట్. ఇది కాంక్రీట్ నాలెడ్జ్ అంటే ఫిఫ్త్ ఆస్పెక్ట్. ఈ రెండిటి యొక్క రహస్యాలు వీళ్ళకి క్యాప్రికార్న్ ద్వారా దర్శనం అవుతుంది. సాటర్న్ ఈజ్ అది intelligence of and its divinity, active intelligence plus that are its subsidiary power, the fifth ray of mind. These four through Capricorn to Saturn and to Venus and to reach our planet the Earth. Saturn is one of the most important of four lords of karma and forces man to face up to the past. కనుక ఇవన్నీ కూడా క్యాప్రికార్న్ నుంచి శని ద్వారా కొన్ని వీనస్ ద్వారా మన భూమండలాన్ని తాకుతుంటాయి. సో ఎందుకంటే కొన్ని రహస్యాలన్నీ కూడా కార్డినల్ క్రాస్లో వెళ్తే కానీ వీడికి అర్థం అవ్వవు. ఇందాక చెప్పాం కదా లోపలికి వెళ్ళాలని, అక్కడ వీడి దర్శనం అవుతాయి వెలుగుని. సో ఆ దర్శనం అవడం అంటుండేది వీనస్ ద్వారా వీడికి జరుగుతుంది. కొంత లెవెల్ వరకు సాటర్న్ ద్వారా అందిస్తుంది, తర్వాత అంతా కూడా వీనస్ ద్వారా అందుతుంటుంది. ఇవి అందుతుంటాయి. 4 లాట్స్ ఆఫ్ కర్మ అండ్ ఫోర్సెస్ మ్యాన్ టు face up to the past and in the present to prepare for the future. So Saturn ఏం చేస్తాడంటే 4 లాట్స్ ఆఫ్ కర్మ. వీడికి కర్మ అంటున్న దాన్ని గురించి వీడికి చక్కగా అంటే వీడికి నాకు గుర్తున్న లిపికా లాట్స్ అని చెప్పి పరిచయం చేస్తారు. కాస్మిక్ ఫైర్లో లిపికా లాట్స్ అంటారు. వీళ్ళు వీడి యొక్క కర్మ అంటున్న దాన్ని అందు వీడికి చక్కగా వీడికి ఒక గైడెన్స్ అంటుంది ఇచ్చి వీడిని చక్కగా వీడికి ఉన్నటువంటి పాస్ట్ దానికి ప్రజెంట్ దానికి ఇదంతా కూడా చక్కగా లింకప్ చేసి ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా చోటులో పనిచేస్తున్నటువంటి లిపికా లాట్స్. సో ఈ లిపికా లాట్స్ వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీడి యొక్క కర్మ అంటే వీడు భూమి మీద నిర్వహించాల్సిన అంటే వీడు కొన్ని అప్పులతో అనుకోండి, లేదా వీడు నిర్వహించాల్సినటువంటి కొన్ని బాధ్యతలు అంటే క్రితం జన్మలో కొన్ని ఉంచుకొని వీడు భూమి మీద పుడతాడు. అవి చక్కగా అటువైపు వీడి మైండ్ వెళ్ళాలి. అలా చోట్ల పనిచేస్తున్న వాళ్ళని ఏమన్నారంటే లిపికా లాట్స్ అన్నారు వాళ్ళు. సో వాళ్ళు వీడికి ఈ రకమైనటువంటి గైడెన్స్ ఇస్తుంటారు. ఇఫ్ దే సో డిజైర్ అది. సో లాట్స్ ఆఫ్ కర్మ అన్నారు వాళ్ళని. For the future, such is the intention and purpose of karmic opportunity. From certain angles, Saturn can be regarded as a planetary dweller on the threshold for humanity as a whole has to face that dweller as well as the angle of the presence, the angel of the presence, and in so doing discover that both the dweller and the angel are that complex divinity which is the human family. So ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే డ్వెల్లర్ అనేవాడు ఒకడు ఉన్నాడండి. వాడికి రిలేట్ అయ్యేట్టుగా శని పనిచేస్తున్నాడు వీళ్ళలో. చాలా అంటే చాలా అద్భుతంగా చెప్తున్నా. మనకి డ్వెల్లర్ లోపల ఇందాక మనం చెప్పుకున్నదే క్రితం జన్మల్లో మనం నిర్వహించుకోవాల్సినటువంటి పనులు కొన్ని ఉండిపోయి దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు జన్మ అనేటువంటిది తీసుకున్నాం. అది మర్చిపోయి మనం ఇప్పుడు జీవించితే ఈ జీవితానికి ఆ జీవితానికి మనం లింకప్ పోగొట్టుకుని వాళ్ళం అవుతాం. బండి ఎటెళ్తుందో అర్థం కానిటువంటి వాళ్ళం అయిపోతాం. ఒక 4 రోజుల్లో 6 రోజుల్లో ప్రయాణం కట్టాం అనుకోండి. అందులో నిన్న కొంత దాకా జర్నీ చేసాం. నిన్న ఎక్కడి దాకా జర్నీ చేసాం దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఈరోజు ఉండాలి. కానీ మనం ఎటు వెళ్తున్నామో తెలియకుండా ఉంటే మనం ఇటు వెళ్ళాల్సిన వాళ్ళు ఇటు వెళ్తున్నాం అనుకోండి, మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక్కడికే చేస్తాం. అర్థం కానట్టుగా ఉంటుంది మన జర్నీ. అందుగురించి ఆ రకంగా మనం వెళ్ళవలసినటువంటి విధానాన్ని, డైరెక్షన్ని, గైడెన్స్ ఇదంతా ఇచ్చేది శని.
దాని ఏమన్నారంటే డ్వెల్లర్ అన్నారు. లోపల డ్వెల్లర్ ఒకడున్నాడండి. ఆ డ్వెల్లర్గా ఉన్నటువంటి వాడు ఒక డైరెక్షన్, ఒక పద్ధతి, ఒక విధానం ఎంచుకుని వాడు జన్మ అనేటువంటిది తీసుకున్నాడు. దాన్ని వీడు మర్చిపోకుండా దాని వైపుగా వీడు వెళ్ళేట్టుగా చేసి పెట్టేటువంటి కార్యక్రమాన్ని భూమండలం మీద నిర్వహిస్తున్నటువంటి గ్రహం ఏమిటంటే శని. ఇప్పుడు శని మనకు మంచి చేస్తున్నాడు అంటారా, చెడు చేస్తున్నారంటారా మీరు చెప్పండి. సో శని మనకి ఎప్పుడు కూడా మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని మనకు సూచిస్తూ ఉంటుంది. అది వినకపోతే ఎట్లయినా సరే మన చేత వినిపించేట్టుగా చేస్తున్నాడు. అది చాలా అదృష్టం మనకి. ఏంటంటే పిల్లవాడు ఉన్నాడు, వాడు ఏడ్చాడు కదా, వాడు చేతిలో చాక్లెట్ ఉన్న సెల్ ఫోన్ పెట్టేటువంటి తల్లిదండ్రుల కన్నా వాడు ఏడ్చాడు కదా అని వాడిని ఎత్తుకొని 4 గుళ్ళనో లేదా రోడ్ల మీద అటు ఇటు కొండ తిప్పి సరదాగా కబుర్లు చెప్పి వాడిని మార్చి వాడిని మయమరిచి ఇది చేసేటువంటి తల్లిదండ్రులు ఎక్కువ ఉత్తములు కదా. కనుక అట్లా చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎలా అయితే చక్కగా వాడి పిల్లల్ని చూసుకున్నాడు అవుతున్నారో, అలాగే ఇక్కడ శని కూడా మనకు అట్లా చేస్తున్నాడు. వీడు ఏడ్చాడు కదా అని వీడికి ఇచ్చేయట్లేదు ఉద్యోగం అనండి, లేదా వీడికి కావాల్సినవన్నీ. ఎంత ఏడ్చినా నేను ఇవ్వను అంటారు శని. అంతే, నీకు ఏది అవసరం అదే నేను నీకు ఇస్తాను, నువ్వు అడిగావు కదా నేను ఇచ్చేయను అంటాడు. అని నేను అడిగినప్పుడు నువ్వు ఇచ్చేయడం నీకేంటి కష్టం, అడిగింది నేను కదా, నా జీవితం నా ఇష్టం. నీ జీవితం నీ ఇష్టమే, కానీ నువ్వు నిన్న నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పావు. నా బాధ్యత నుంచి నేను ఎప్పుడూ వైదొలగను. నువ్వు బాధ్యతలు అప్పచెప్పి నువ్వు నాకు చెప్పావు ఈ తాళంచాలు రేపు నాకు అందివు అని చెప్పావు. ఆ తాళంచాలు నీకు అందించేటువంటి కార్యక్రమం నేను చేయాలి. ఈరోజు నాకు వద్దని నువ్వు అన్నా నీ చేత తాళంచాలు పట్టుకొని నీ చేత ఆ పనులు ఏమిటో అవి చేయించవలసినటువంటి బాధ్యత నువ్వే నాకు ఇచ్చావు. భూమి మీద పుట్టడం అంటేనే వాళ్ళందరినీ టీచర్స్గా మనం యాక్సెప్ట్ చేస్తున్నట్లే. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ టీచర్ స్ట్రిక్ట్ ఉన్నారు, ఈ టీచర్ చాలా ఏంటో వాళ్ళ క్లాస్ అటెండ్ అంటే నాకు ఇష్టం లేదు, అంత స్ట్రిక్ట్ ఉంటారా మరి, అలా ఉంటే కుదరదు. అంటే నువ్వు ఒక ఉత్తమమైనటువంటి గమ్యం ఎంచుకున్నప్పుడు, ఐఐటీనో ఇది ఎంచుకున్నప్పుడు టీచర్ ఆ మాత్రం స్ట్రిక్ట్ లేకపోతే నీకు ఆ సబ్జెక్ట్ అంతతో నువ్వు పాస్ అయ్యి నువ్వు ర్యాంక్ పట్లే ఉన్నావు. అది బాగా తెలుసుకోవాలి. మన గురించే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు, కానీ వాళ్ళకేం పని మనకి మన చేత ఇంత సాధన చేయించడానికి. కనుక డ్వెల్లర్గా ఎవడైతే ఉన్నాడో వాడు నేను లింకప్ చేసి ఇచ్చేటువంటిది డ్వెల్లర్ ఆన్ ది థ్రెషోల్డ్. Saturn can be regarded as a planetary dweller on the threshold for humanity as a whole, has to face the dweller as well as the angel of the presence, and in so doing discover that both the dweller and the angel are that complex duality which is the human family. అలాగే ఏంజల్గా ఒకడున్నాడు, డ్వెల్లర్గా ఒకడున్నాడు, ఏంజల్గా ఒకడున్నాడు. ఇప్పుడు శని డ్వెల్లర్గా ఉన్నటువంటి వాడికి కనబడుతున్నాడు, ఏంజల్గా ఒకడున్నాడు. వీళ్ళిద్దరిని చక్కగా ఇండివిజువల్ మ్యాన్ మేక్స్ దిస్ డిస్కవరీ అండ్ ఫేసెస్ ద 2 extremes, while in the signs Capricorn the 4th and 5th creative hierarchies do the same thing in Libra. సో ఇది డ్వెల్లరు ఏంజల్, వీళ్ళిద్దరూ కూడా వీడిని గైడ్ చేస్తూ ఉంటారు. ఏంజల్ అంటే కనుక వీడికి ఒక గురువు లాంటి వాడు. శని కూడా గురువే, కానీ ఇక్కడ గురువు యొక్క పోర్ట్ఫోలియో కొంచెం తేడా. ఏంజల్గా ఒకడున్నాడు, వీడిగా ఒకడున్నాడు. లేదా గురుగ్రహం శని గ్రహంగా ఇలా పెట్టుకోవచ్చు మీ ఊరిని. ఇక్కడ గురుగ్రహం అని చెప్పలేదు, కానీ మీ ఊరిని మనకు అవగాహనలోకి అలా తెచ్చుకోవచ్చు. ఏంజల్గా మనకి సన్మార్గాన్ని ఇవన్నీ సూచిస్తూ చక్కగా రోజు ప్రేయర్ చేసుకొని ఆయన చక్కగా ధ్యానం చేసుకో, పూజ చేసుకో, ఇలాంటివి చెప్పేటువంటి వాడుగా ఒకడున్నాడు. నువ్వు అప్పు కట్టాలి, ఏంటి నువ్వు ఎప్పుడు కడతావు అప్పు చాలా తీర్చాలి అన్నట్టుగా మన వెంట మన చేత ఒక మంచి పని చేయించడానికి కారణంగా, అంటే మనం అప్పు కట్టాలంటే మన జీవన విధానం చక్కగా ఒక డిసిప్లైన్డ్ లైఫ్ ఉంటేనే మనం అప్పు కట్టగలం. కనుక ఆ జీవన విధానం చక్కగా ఉండడానికి కావాల్సిన ఏర్పాటు చేసి ఇచ్చేవాడు ఏంజల్. అప్పు మన చేత చక్కగా కట్టించుకొని చక్కగా మనం ఏ అప్పులు లేవన్నటువంటి సర్టిఫికేట్ ఇచ్చేవాడు డ్వెల్లర్. ఇలా గుర్తుంచుకోండి. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని భూమండలం మీద వాళ్ళు నిర్వహిస్తున్నారు. Dweller and the angel are that complex duality which is the human family. దాన్ని ఏమన్నారంటే ఈ కాంప్లెక్స్ డ్యుయాలిటీని హ్యూమన్ ఫ్యామిలీ అన్నదా. Saturn in a peculiar relation to the sign Gemini makes this possible. సో సాటర్న్ ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి దీనికి ట్రైన్ ఆస్పెక్ట్ విత్ ద జెమిని, అంటే ఇక్కడి నుంచి 4వ రాశి. సో జెమిని ద్వారా లింకప్ అంటున్నది అవ్వడం చేత అది పాసిబుల్ అయ్యేట్టుగా చేసిస్తున్నాడు శని. Dweller and the angel makes this possible. Individual man makes the discovery and faces the 2 extremes, while in the sign Capricorn
ద ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అది. సో క్యాప్రికార్న్ ఒకటి, ఈ జెమిని ఒకటి. ఇండివిజువల్ మ్యాన్ మేక్స్ దిస్ డిస్కవరీ అండ్ ఫేసెస్ ద టూ ఎక్స్ట్రీమ్స్. సో రెండు కూడా టూ ఎక్స్ట్రీమ్స్కి సంబంధించినవి. ఇప్పుడు చక్కగా కూర్చొని భాగవతం చెప్పి అదిగా చేసేటోడు, ఎంతసేపు నువ్వు అక్కడెక్కడ తిరిగి ఎట్లా నువ్వు అప్పగట్టవా అన్నట్టుగా చేసి ఇచ్చేవాడు వెళ్ళరు. ఈ టూ ఎక్స్ట్రీమ్స్ని చక్కగా వీడికి గైడెన్స్ ఇచ్చి చక్కగా నడిపించేటువంటి వాడు వీళ్ళు అనమాట. ఈ క్యాప్రికార్న్ కూడా ఒకటి. The two extremes while in the sign Capricorn. The fourth and fifth creative hierarchies do the same thing in Libra. Through Saturn and Venus, therefore, Capricorn is connected with Libra and also with Gemini and Taurus. And these four constellations, Taurus, Gemini, Libra, and Capricorn, constitute a potent quaternary of energies, and between them produce those conditions and situations which will enable the initiate to demonstrate his readiness and capacity for initiation. They are called the guardians of the four secrets. టారస్, జెమిని, లైబ్రా అండ్ క్యాప్రికార్న్. సో క్యాప్రికార్న్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? సాటర్న్ ద్వారా వీటి ద్వారా పనిచేస్తూ ఈ డ్వెల్లర్గా ఇదిగా ఉంటూ వీటిలో అక్కడ సాటర్న్ ద్వారా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీస్ వీళ్ళు పనిచేస్తూ వీడికి డ్వెల్లర్ ఏంజలు వీడి యొక్క అనుగ్రహం వీడికి చక్కగా దర్శించేట్టుగా వీడికి ఏర్పాటు చేస్తున్నాడు క్యాప్రికార్న్ ద్వారా. అదొక సైన్. తర్వాత ఏమన్నారు? త్రూ సాటర్న్ అండ్ వీనస్ దేర్ఫోర్ క్యాప్రికార్న్ ఈజ్ కనెక్టెడ్ విత్ లైబ్రా అన్నారు. సో క్యాప్రికార్న్ ఈజ్ కనెక్టెడ్ విత్ లైబ్రా అంటే ఇటు కింద మీరు ఇటు లైబ్రా ఇక్కడ లియో, లైబ్రా, స్కార్పియో, సాజిటేరియస్, క్యాప్రికార్న్. దిస్ ఇస్ వన్ ట్రైన్ ఆస్పెక్ట్, దట్ ఈస్ వన్ ట్రైన్ ఆస్పెక్ట్. సో లైబ్రా తోటి ఇది కనెక్ట్ అయ్యి మనకి ఏం చేస్తుంది? అండ్ ఆల్సో విత్ జెమిని, రెండింటితోటి ట్రైన్ ఆస్పెక్ట్ అంటే జెమిని, లైబ్రా అండ్ క్యాప్రికార్న్ ఈ మూడు కూడా విత్ జెమిని అండ్ టారస్. ఇంకొకటి ఏమిటంటే టారస్ పైన, ఇంకోటి టారస్ అవుతాం. సో ఈ నాలుగు కూడా టారస్, జెమిని, లైబ్రా అండ్ క్యాప్రికార్న్ కాన్స్టిట్యూట్ ఏ potent quaternary of energies, and between them produce those conditions and situations which will enable the initiate to demonstrate his radiance. సో వాటిలో అంతర్గా ఉన్న రహస్యం చక్కగా ఇదవడానికి దీనన్నిటికీ కూడా అంటే వీటిలో భావము అంటే చక్కగా పరమాత్మ యందు నిలబడడానికి కావాల్సినటువంటిది ఈ కార్డినల్ క్రాస్ ద్వారా క్యాప్రికార్న్ మనకి చేసేటువంటిది. ఇదంతా కూడా ఒకటి టారస్, జెమిని, లైబ్రా అండ్ క్యాప్రికార్న్. సో లైబ్రానేమో మనం చెప్పుకున్నాం వీటికి బ్యాలెన్స్ ఆఫ్ థింగ్స్ అంటున్నది అందించేటువంటిది లైబ్రా. జెమిని అంటున్నది వీటిలో వాక్కు, ఉచ్చారణ ఇదంతా కూడా చక్కగా అంటే సృష్టి యొక్క రహస్యం, యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఇలా ఎన్నని చెప్పుకోవచ్చు. సో వాటి యొక్క రహస్యాలు అన్నీ కూడా మనకి అందించేటువంటిది అంటే ఇదంతా కూడా చక్కగా వివరించి చెప్పించేటువంటిది అంతా కూడా జెమిని. తర్వాత దీనికి పైన టారస్, దాన్ని ఇల్యూమినేషన్గా తెలుసుకున్నారు. సో ఇల్యూమినేషన్ వెలుగు, బ్యాలెన్సు, తర్వాత ఈ క్యాప్రికార్న్ దట్ ఈస్ కార్డినల్ క్రాస్కి సంబంధించినటువంటి రహస్యాలు ఇదంతా కూడా. సో ఈ నాలుగు కూడా వీడిని చక్కగా జీవితం అంటుంటుంది అంటే ఈ నాలుగు కూడా ఫోర్ సీక్రెట్స్ అని చెప్పారు. ఏంటో చెప్తున్నారు. టారస్ గాడ్స్ ద సీక్రెట్ ఆఫ్ లైట్ అండ్ కన్ఫర్స్ ఇల్యూమినేషన్ అపాన్ ది ఇనిషియల్. అది లైట్గా వీడిలో పనిచేస్తుంటారు టారస్, దాన్ని లైట్ ఇల్యూమినేషన్ అని రాసు, ది ఐ ఆఫ్ ది బుల్గా చెప్పారు. నెక్స్ట్ జెమిని గాడ్స్ ద mystery or secret of duality and presents the initiate with a word which leads to the fusion of the greater pairs of opposites. The word which leads fusion of the greater pairs of opposites. అంటే వాక్కు, ఉచ్చారణ, సృష్టి రహస్యం అన్ని చక్కగా తెలుసుకున్నటువంటి వాడు వాక్కు ద్వారా పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఫ్యూజ్ అవడం అటువంటి జరుగుతుంది. అంటే ఈ వాక్కు పుట్టుక స్థానాన్ని ఒకసారి గమనించాలి. వాక్కు ఎక్కడి నుంచి వీళ్ళు పుడుతుంది? ఈ వాక్కు ద్వారా ఏమవుతుంది? కేంద్రం ఒకటి ఉంది మనలో. ఈ కేంద్రం నుంచి వాక్కు పుట్టుక స్థానం అంటున్నది అక్కడ ఉంది. అక్కడి నుంచి వస్తున్నటువంటి రే ఎమినేషన్ వీటి నుంచి వస్తున్నటువంటి వాక్. ఈ వాక్ వీడిని ఏం చేస్తుందంటే చోటులో ఉన్నటువంటి దాంతో వీడి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దాన్ని డ్యూయాలిటీ అన్నారు. ఈ డ్యూయాలిటీ దాన్నే పై ఈజ్ విజ్డమ్, విజ్డమ్ ఈజ్ ఆబ్జెక్టివిటీ, ది పవర్ ఆఫ్ పై ఇదంతా విజ్డమ్. పై అంటే ఏంటంటే సెంటర్ టు ద సర్కంఫరెన్స్ త్రూ ద డయామీటర్ ఈజ్ పై చెప్పాం. From the center to the circumference
త్రూ ది డయామీటర్ ఈజ్ పై. పై ఈజ్ విజ్డమ్. ఇది ఇచ్చేటువంటిది జెమిని. సో వాక్ అనేటువంటి దాని ద్వారా వీడిని చోట్లో ఉంటుంది దాంతో లింకప్ చేసి ఇచ్చేటువంటి దాంతో కూడా జెమిని. జెమిని చేస్తుంది పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. ఇంకొకటి లైబ్రా గాడ్స్ ది సీక్రెట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం అండ్ ఫైనల్లీ స్పీక్స్ ద వర్డ్ విచ్ రిలీజెస్ ద ఇనిషియేట్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ ది లార్డ్స్ ఆఫ్ కర్మ విచ్ ఇనిషియేట్స్ ద లార్డ్స్ ఆఫ్ కర్మ. వాళ్ళని లిప్గా లార్డ్స్ అని చెప్పి చెప్తారు. లార్డ్స్ ఆఫ్ కర్మగా వాళ్ళు పనిచేస్తున్నారు. వీటి నుంచి వీడికి చక్కగా అప్లిఫ్టేట్గా చేసి ఇచ్చారంటే బ్యాలెన్స్ ఈక్విలిబ్రియం ఉండాలి ఎప్పుడు కూడా సాధనలో. ఈక్విలిబ్రైజ్డ్ కాన్షియస్నెస్ అని చెప్పి చెప్పారు కదా మనకి అక్కడ. ఈక్విలిబ్రియం ఫైనల్లీ స్ప్రెడ్స్ ద వర్డ్ విచ్ రిలీజెస్ ద ఇనిషియేట్ ఫ్రమ్ ది పవర్. ఫైనల్లీ స్పీక్స్ ద వర్డ్ విచ్ రిలీజెస్ ద ఇనిషియేట్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ ది లార్డ్స్ ఆఫ్ కర్మ. వీటిలో ఒక చక్కటి కర్మ రాహిత్యము, కర్మ విమోచనం అటువంటిది అందించేటువంటి వాళ్ళందరూ కూడా క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎన్ఓసీలు ఇవన్నీ ఇచ్చారు. అలాంటి ఇది వీడికి అందిస్తుంది లైబ్రా. అంటే వీటిలో ఎంతో బ్యాలెన్స్ ఉంటేనే వీడికి ఎక్కడా కూడా తామరాకపోయి నీటి కొట్టండి. వీడి మీద ఎంత ఇది చేసినా సరే వీడి బంధం అంటున్నది లేదండి. దట్ ఈస్ కాల్డ్ ఈక్విలిబ్రియం కాన్షియస్నెస్. ఎవరితోటి ఉన్నా సరే ఒకే ఒక రకంగా వీడు ఉంటున్నాడు, ఒకే ప్రేమ స్వరూపంగా వీడు చూస్తున్నాడు. అది బాగా అభ్యాసం చేయాలి. మనం చాలా అభ్యాసం చేయాలి. లైబ్రా యొక్క రహస్యాలు మనకు తెలుసు. ఎవరిని చూసినా సరే ఒకే ఒక్క ప్రేమతత్వం మనలోంచి ఇవ్వాలి. ప్రేమగా మాట్లాడండి అంతే. ప్రేమ కావాలి అంతే ఎవరికైనా సరే. మీ దగ్గర ధనం ఉన్నది అది అవసరం లేదు, మీ దగ్గర ఏదంటే అది దాచుకోండి, మీ దగ్గర పర్వాలేదు, మీ ఇష్టం. బట్ షో లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ పీపుల్. లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించడానికి మన దగ్గర వస్తువులతో సంబంధం కాదు. బాగా తెలుసుకోవాలి. వస్తువులు కాదు కావాల్సింది, వాళ్ళు జస్ట్ లవ్ అండ్ ఎఫెక్షన్ కావాల్సినది ఏంటంటే చక్కగా నవ్వుతూ ఇతరులను పలకరించడం. ఇతరులు ఏదైనా మా అబ్బాయి ఫస్ట్ మార్కులో పాస్ అయ్యాడంటే చక్కగా ఆనందించడం. ఇది కావాలి ఎదుటి వాడికి. అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. ఎవరికైనా పెళ్ళిళ్ళకో వీటికైనా వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా వాడిని ఆశీర్వదించు, అది కావాలి ఎదుటి వాడికి. సో దాన్ని ఈక్విలిబ్రైజ్డ్ కాన్షియస్నెస్ అన్నారు. అది చేసుకోండి. ద క్యాప్రికార్న్ గాడ్స్ ద సీక్రెట్ ఆఫ్ ది సోల్ ఇట్ సెల్ఫ్ and that it reveals to the initiate at the time of the third initiation. God's the secret of the soul. Secret of the soul అంటుంటుంది. అంటే సోల్ దీని యొక్క రహస్యాలను కూడా థర్డ్ ఇనిషియేషన్ చేరుకున్నటువంటి వాడికి ఆ రహస్యాలు తెలుస్తాయి. సోల్ పైన ఇంకా ఎంత పైన ఉంది, ఏది ఎలా ఎక్కాలి, ఏమిటి, ఈ రహస్యాలన్నీ కూడా వీడికి క్యాప్రికార్న్ ఇస్తుంది. అందు గురించి ఇవన్నీ కూడా చక్కగా మనం ఒక కొండ ప్రాంతంలో వెళ్ళి కూర్చొని చదువుకున్నాం అనుకోండి, చక్కగా దట్ ఈస్ క్యాప్రికార్న్ యొక్క ఇది అనుగ్రహం మనకి. అదంటే మనం ఇదంతా చేయగలుగుతాం. This is sometimes called the secret of the hidden glory. Secret of the soul గురించి అంటే secret of the hidden glory అంట. Through certain other of the planetary rulers, through the medium of which the third and fifth rays work, Capricorn is connected with other constellations besides the four above mentioned, but these four are, for our purposes, the most important. Students can work out the remaining interlocking energies for themselves if they so desire by relating the rays, planetary rulers, and constellations through reference in the tabulations already given. Subject is, however, definitely confusing to the beginner, and it is for this reason that I am dealing here with the philosophy and symbolism of this sign first of all, and so as to familiarize the students with the general scheme and the universal broad interlocking. బ్రాడ్ ఇంటర్లాకింగ్ అంటే చక్కగా మనకు అవగాహన ఇచ్చారు ఆయన. ఏమి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన ఏం పని లేదు. చక్కగా ఆయన చాలా వివరంగా చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ఈ 4 రాసులు చక్కగా అవగాహనలోకి వచ్చాయి. అంటే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. టారస్ గివ్స్ ఇల్యూమినేషన్, జెమినీ గివ్స్ సీక్రెట్ ఆఫ్ ది వర్డ్, సోలు చోట్ల ఉన్నది కాన్షియస్ డ్యూయాలిటీ అంటే ఎస్టాబ్లిష్ చేసిస్తుంది. లైబ్రా గివ్స్ ఈక్విలిబ్రియం. త్రూ ద వర్డ్ హీ విల్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ది లార్డ్స్ ఆఫ్ కర్మ. Through the fourth one, that is the glory of glory. దీని గురించి హిడెన్ గ్లోరీ అంటుంది. దాని మీద సీక్రెట్ ఆఫ్ ది సోల్ ఇవన్నీ చక్కగా తెలియబడతాయి. ఈ 4 కూడా చెప్పారు. ఇంతవరకు అర్థమైంది. నెక్స్ట్ థర్డ్ అంటే దీని గురించి పరిపూర్ణంగా తెలియబడితేనే ఈ విషయాలు ఇది ఉంటుంది. అందుగురించి దీని అంతా థర్డ్ రే అండ్ ఫిఫ్త్ రే అని చెప్పారు క్యాప్రికార్న్. కనుక థర్డ్ రే అండ్ ఫిఫ్త్ రే ఈ 4 కాకుండా ఇంకా ఏ రాసు అంటే మిగిలిన రాసులు ఏవైతే థర్డ్ రే అండ్ ఫిఫ్త్ రేకి సంబంధించినవో
వాటికినను ఈ రాశికి చక్కటి అనుసంధానం ఒకటి ఏర్పడుతుంటుంది. అది మీరు చేయండి ఇప్పుడు ఆ పని. ఇప్పుడు ఒకటి నేను చెప్పాను కదా, అది మీరు చేయండి అంటున్నారు ఆయన. కొంచెం ఇది కన్ఫ్యూజన్ అయితే మనం చేయలేం. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటేనే జాగ్రత్తగా మనం చేసుకోగలిగితే అప్పుడు మనం చక్కగా ఇవన్నీ చేసుకోగలుగుతాం అంటే విషయం చెప్తున్నాను. సో మనం గతంలో ఈ 7 రేస్ కూడా ఈ ప్లానెట్స్ ఇవి ఎలా ఆ 7 రేస్లో ఇవి వర్తిస్తున్నాయి ఏంటి అంటే విషయాలు మనకి చెప్పారు గతంలో. సో ఆ టేబుల్ మీరు ఒకసారి మీరు ముందుకు తీసుకోగలిగితే అప్పుడు అక్కడ మనకి ఇచ్చారు మిగిలినవి ఏమేమిటి, ఏ రాసులు ఎట్లా అంటే విషయాలను కూడా అక్కడ ఇచ్చారు మనకి. కనుక అది మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే అది మీకు నేను ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తాను మీకు అది ఎక్కడ ఉందో. ఆ, మనకి థర్డ్ రేలో యాక్టివ్ ఇంటెలిజెన్స్ లో మనకి ప్రధానంగా క్యాన్సర్, లైబ్రా, క్యాప్రికార్న్ ఇచ్చారు. తర్వాత ఫిఫ్త్ రేకి వచ్చినప్పటికి లియో, సాజిటేరియస్, అక్వేరియస్ ఇవి ఇచ్చారు మనకి. సో ఇక్కడ కాంక్రీట్ అది సైన్స్, కాంక్రీట్ సైన్స్ కి లియో, సాజిటేరియస్ అండ్ అక్వేరియస్ ఇచ్చారు కాన్స్టలేషన్. సో థర్డ్ దానికేమో క్యాప్రికార్న్, క్యాన్సర్, లైబ్రా ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఈ రాశి అంటే ఉదాహరణకి ఇప్పుడు థర్డ్ రాశి చూసుకుంటే క్యాప్రికార్న్, క్యాప్రికార్న్కి లైబ్రాకి లింకప్ ఇప్పుడు మనం చదువుకున్నాం ఆల్రెడీ. క్యాప్రికార్న్కి క్యాన్సర్కి లింకప్ ఒకటి ఉంది, అది ఇందాక చదువుకున్నాం. సో ఈ విషయాలు మీరు చక్కగా అవగాహన చేసుకోగలిగితే మీకు క్యాప్రికార్న్ యొక్క ఇంకొక డైమెన్షన్ అంటే మనం ఈ రెండు విషయాలు చదువుకున్నదే ఒకసారి అది కూడా దృష్టిలో పెట్టుకోండి. థర్డ్ ఆస్పెక్ట్గా ఇవి మనకి సూచించారు విషయాన్ని చెప్తున్నారు. The third and fifth rays are peculiarly active upon the path of discipleship, just as the sixth and fourth are dominant upon the path of evolution, and the first and seventh are upon the path of initiation. Like 87. ఒకటి థర్డ్ అండ్ ఫిఫ్త్ ఆర్ ప్రిడామినెంట్లీ యాక్టివ్ పాత్ ఆఫ్ డిసైపుల్షిప్కి సంబంధించినంత వరకు థర్డ్ అండ్ ఫిఫ్త్ రే. తర్వాత సెకండ్ అండ్ ఫోర్త్ ఆర్ డామినెంట్ అపాన్ ది పాత్ ఆఫ్ ఎవల్యూషన్. సో వీళ్ళు చక్కగా ఒక ఎవల్యూషనరీ ఆస్పెక్ట్స్ అంటే చక్కగా ఇచ్చుకోవాలంటే వీటిలో సిక్స్త్ అండ్ ఫోర్త్ అరే చక్కగా ఇచ్చుకోవాలి. తర్వాత ఫస్ట్ అండ్ సెవెంత్ అపాన్ ది పాత్ ఆఫ్ ఇనిషియేషన్. సెకండ్ రే కంట్రోల్స్ అండ్ డామినేట్స్ ఆల్ ది అదర్ రేస్ యాజ్ యూ వెల్ నో. సెకండ్ రే అనేటువంటిది ఎప్పుడూ ఉండాలి మనకి. ప్రస్తుతం సౌరమండలం సెకండ్ రేకి సంబంధించినది కనుక ఈ సెకండ్ రే అనేటువంటిది వీటన్నిటిని డామినేట్ చేస్తుంది. సెకండ్ రే లేకుండా ఇవి ఉంటే మనకి ఏది కూడా మనం దర్శించలేం చక్కగా. మంచి లవ్ ఆస్పెక్ట్ అంటే చక్కగా ఇచ్చుకోవాలి బికాస్ ఇట్ ఈస్ ది లింకప్ ఆఫ్ సబ్జెక్ట్ సెకండ్ రే. కనుక ఫస్ట్ రే అండ్ సెవెంత్ రే ఇది వీడికి ఒక రకమైన ఇస్తుంటే పాత్ ఆఫ్ ఇనిషియేషన్ సంబంధించినది. అలాగే ఫోర్త్ రే అండ్ సిక్స్త్ రే పాత్ ఆఫ్ ఎవల్యూషన్ అన్నారు. థర్డ్ రే అండ్ ఫిఫ్త్ రే పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. కనుక వీటిని ఈ పదాలతో మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే సెకండ్ రే లింకప్స్ ఆల్. ఇది మనకి చెప్పినటువంటి రహస్యం. మిగిలిన రహస్యాలు మనకి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి.